ఆగస్టిన్ అని కామర్స్ లెక్చరర్, ఆగస్టిన్ సార్ రిటైర్డ్ అయ్యాడు. నాకు సీట్ రాలే అన్న, బాగా దగ్గర మా అన్న. ఇక మరి ఏం చేస్తారు అంటే నాది ఎస్ఎస్సిలో 2 మ్యాథ్స్ ఉంటాయి మనకు, ఒకటి కంప్యూటర్ మ్యాథ్స్, నీకు కాంపోజిట్. నాకు ఇంట్రెస్ట్ ఎంపీసీ అంటే నాకు ఇక్కడ రాలే అంటే మళ్ళీ వచ్చి సార్ దగ్గరికి వచ్చిన, ఫస్ట్ వినయ్ సార్ దగ్గరికి వచ్చి, సార్ మా తమ్ముడు సార్ ఎట్లాగో ఎంపీసీ సీట్ కావాలి అని తెలిస్తే ఆ రోజు నేను ఇక్కడ ఎంపీసీలో జాయిన్ అయినా. నియోజకవర్గం మార్పిడి ఇవన్నీ జరిగినాయి. నాకు ఇక్కడ రాగానే బాగా దగ్గరగా నేను వరంగల్ వచ్చినా కాబట్టి మన క్లాస్మేట్ విప్లవ్ బాగా సహచరుడు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా, వాళ్ళ 2 కొడుకులలో నేను ఒకటిగా వాళ్ళ ఇంట్లో మెదిలిన, నేను పక్కా జిల్లాకి వచ్చినా కాబట్టి. తర్వాత నాకు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నాకు స్థానం ఉండేది. అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళందరూ వాళ్ళు నన్ను చాలా ఆప్యాయత ప్రేమతో చూసుకునేది. విప్లవం అన్న రకంగా ఎంత చూసుకున్నారో నన్ను కూడా వాళ్ళు ఆ రకంగా చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ ప్రవేశం నాకు ఎప్పటికీ ఉండేది. ఈ రకంగా ఈ హుజరాబాద్లో మనం 2 సంవత్సరాలు ఒక మంచి వాతావరణంలో గడిపినాం. మనకు ఈ క్రమంలో అనేక జరిగినాయి. మనకు మొగలే సార్ లెక్చరర్గా మనకు మ్యాథ్స్ చెప్పే సార్, మనం అందరం సార్ ఒకసారి ఇబ్బంది పెట్టినాం. రామస్వామి సార్ కూడా ఇబ్బంది మొగలే సార్ గుర్తుందో లేదనండి ఎప్పటి అర్థం కాకపోయేది. సార్ మీరు చేసుకుంటే పోతున్నారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు సార్. మాకు ఇది అనగానే మళ్ళా ప్రిన్సిపాల్ తీసుకొచ్చి ఇట్లా కరెక్ట్గా ఇట్లా ఒక మీద చెప్పడం పద్ధతి కాదు. మళ్ళీ మనకు సార్లు వచ్చి సర్వే చెప్పి ఇక మనం అప్పుడు కూడా రియలైజ్ అయినాం. ఈ హుజరాబాద్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎట్లా గడిచిందంటే, జనరల్గా నేను 10th క్లాసు ధర్మశాల చదివినా. నేను ధర్మశాలలో అక్కడ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్, రాజారెడ్డి. వీడికి వచ్చిన తర్వాత అదే వాతావరణం హుజరాబాద్లో ఉన్నది. మనకు రే అంటే సారు గుర్తొచ్చేది కనబడాలి. ఇక్కడ మనం బస్ స్టాండ్ కనబడితే ఏం రా బస్ స్టాండ్ కనబడవు, ఏమో పొందనవు అనేది. నేను 2 సంవత్సరాలు హుజరాబాద్లో ఉండేది. హుజరాబాద్కు ఒక మంచి లక్షణం ఏంటంటే వారానికి 4 సినిమా వస్తాయి. ఈ సినిమా చూస్తే పని అయిపోతుంది, ఇక ఫ్రీ, ఇక వేరే ఏం లేదు, ఇక మళ్ళీ కొంత సినిమా వచ్చేదాకా. ఈ రకంగా హుజరాబాద్లో ఈ 2 సంవత్సరాలు నా లైఫ్లో గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ దగ్గరుండి, చిన్నపిల్లల నాకు మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి, ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఇవి 2 సబ్జెక్టులలో నాకు దాదాపు దగ్గర 50కి 46-45 మార్కులు వచ్చినాయి. నా బుక్ నేను నోట్బుక్స్ చూసుకుంటే నేను రాసినాయి ఫిజిక్స్ నోట్బుక్స్, కెమిస్ట్రీ నోట్బుక్స్ ఇన్ని అయినాయి. పూర్వగా రాసేది ఇక్కడ. ఆ లెక్కన లక్ష్మీ సార్తో ఈ గుండె పెట్టుడు నేర్చుకుంటాను. ఈ గుండె లేకపోతే ఏమయ్యా నువ్వు ఒక్క గుండె చదువుకుంటే ఒక్క గుండె ఇస్తే 10 గుండెలు వేయాలని లెక్చరర్ అనేది. నేను లెక్చరర్ నేను చెప్పినా చెప్పుకున్నా కింద వస్తుంది. మీరు ఇంటికాడ మీ అయ్యవారు పని చేసి నా కొడుకు ఉద్ధరిస్తారని నేను ఇక్కడ నువ్వు చూస్తావు, ఒక్కతో మాట్లాడతావు, ఎందుకు వచ్చినావా ఇక్కడికి, ఆయన వాళ్ళతో కూలిపోతే కూలే తప్పు కావాలి అంటే. ఈ రకంగా విద్యార్థుల మీద వారి ప్రభావం చాలా ఉన్నది, మన లెక్చరర్స్ యొక్క ప్రభావం. నాకు తెలిసి 79-81 బ్యాచ్లో ఈ యొక్క బ్యాచ్ నాకు తెలిసి ఈ కాలేజ్ చరిత్రలో ఇంతమంది ఉత్తీర్ణులు ఉండరు, ఇంతమంది నౌకరీ చేసిన ఉండరు నాకు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను హాస్టల్లో డిగ్రీ చేయలేను, నా ప్లేస్ మారింది. ఇవి పోయిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా పొలిటికల్ టచ్ అని చెప్పాల్సింది. అప్పుడప్పుడే ఇక్కడ మన దగ్గర ఆయుష్ కొంచెం ఉన్నది ఇక్కడ కొంచెం. ఆ తర్వాత హాస్టల్ పెట్టడానికి అది ఉజ్జులు ఎక్కువైంది. నేను అక్కడ పోయిన తర్వాత నేను బిఎస్సీ చేరిన తర్వాత విద్యార్థి ఉద్యమాలలో చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఆ రకంగా నేను విద్యార్థి ఉద్యమాలలో ఒక 20 ఏళ్ళు అన్ని కొట్టకపోయిన లెఫ్ట్ పార్టీలలో, ఆ తర్వాత సిపిఐలో నేను పొలిటికల్గా
ఈ వైపు వచ్చేసిన డిగ్రీ పీజీ వరకు నాదంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సిపిఐ అంటే దాంట్లో ఒక 20 years పనిచేసిన, ఆ చురుకుగా ఆదర్శంగా అన్ని రకాలుగా నేను ఆ పార్టీలో ఉండి పనిచేసిన. ఆ తర్వాత ఈ వచ్చిన తెలంగాణ మూమెంట్లో ఏ రోజైతే 2021 నాడు ఫార్మేషన్ అయిందో ఆ ఫార్మేషన్ నేను కూడా ఒక్కరిని. ఆ రోజు ఆ పార్టీ ఫార్మేషన్ అయ్యే రోజులో కూడా ప్రభుదాస్ అంటాడుగా ఆ రోజులో నేను కూడా ఒక ఫార్మేషన్ మెంబర్గా ఉన్నా. ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీలో ఈ 20 ఏళ్ళు పనిచేసిన. నేను పరకాలో ఇన్ఛార్జ్ చేసిన, కొంచెం తేడాలో పరకాలు అయిపోయి ఇక్కడ రాకుండా పోయింది. అప్పుడు షారారాని పార్టీనే లేదు, నేను పరకాల ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆ టైంలో నాకు రిజర్వేషన్ అది షారారాని అనుకోకుండా తెలివికి వచ్చింది, ఆ టికెట్ అది వెళ్ళిపోయింది, నాకు రాలేదు. నాకు 4 పిల్లలు, 3 కొడుకులు 1 బిడ్డ. పెద్దోడు పెళ్ళైంది, 2 పిల్లలు, కొడుకు బిడ్డ. రెండోడికి పెళ్ళైంది, మొన్న కొడుకు పుట్టిండు. నా బిడ్డ పుట్టింది, ఒక చిన్న కొడుకున్నాడు, పెళ్లి కాలేదు. నాకు 2 మనమన్లు, 2 మనవరాళ్ళు, నా హౌస్ వైఫ్. నేను కూడా సరే రాజకీయాలు ఉన్నా, అగ్రికల్చర్, టెంట్ హౌస్, వ్యాపారాలు ఉన్నాయి. పిల్లలు సెటిల్. పెద్దోడు సాఫ్ట్వేర్ చేస్తాడు, రెండోడు ఎంబీఏ చేసి ఈ హెచ్డిఎఫ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. చిన్నోడు సివిల్ ఇంజనీర్ ప్రైవేట్ కంపెనీలో కలకట్టాలో పనిచేస్తున్నాడు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ ఒకసారి మనం అందరం 6 నెలలక ఏడాదిక ఒక్కడోసారి గెట్ టుగెదర్లో మనం కలుసుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందరికీ పెళ్లి చేసుకున్న పిల్లలు దాదాపు 1-2 మిగిలి ఉంటారు. పిల్లలకు నా ఇంట్లో నా కోడు మిగిలి ఉంటారు, ఇంకెవరో దగ్గర మిగిలి ఉంటారు. పిల్లలకు పిలిచే అవకాశాలు ఉంటాయి, కానీ వేరే ఫంక్షన్ పిలిచే అవకాశాలు ఉంటాయి. ఆ ఫంక్షన్ అందరం కలుసుకోవాలి. కలుసుకొని ఈ యొక్క శరీర జీవితం అనుకోవాల్సింది. మనం వాళ్ళు రిటైర్మెంట్ అయినా కాబట్టి మనకంటే మన పూర్వులు వాళ్ళు ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు ఏదైతే శరీర జీవితాన్ని ఎంత ఆనందంగా వాళ్ళు గడుపుతున్నారో మనకు ఒక మంచి సూచన చేసాడు సార్ వీరేష్ సార్ గారు. ఏమని, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు 2 పని చేయాలన్నాడు. ఒకటి మద్యపానము, ఒకటి నాన్ వెజిటేరియన్. ఈ 2 కూడా శరీరానికి ఈ వయసులో అరగై మీరు తగ్గించుకోవాలి. అంటే ఇలా ఒక్కరోజు తర్వాత ఈ ఒక్కరోజు వినాయకులండి ఎప్పుడు పని తప్పదు. మనము ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగుడుకు బానిసలు కాదు, తాగే అలవాట్లు లేవు. ఇది తాగుడు బానిసలు కాదు. తాగుడు బానిస అంటే ఈ రకంగా మనం వ్యవహారం చేయకపోతాం. తాగుడైతే మనం ఇట్లా మన పిల్లలకి రాలేరు. మనమే తాగి లొల్లి అయితే ఇప్పుడు తాగుబోతు కనుక్కొని మన పిల్లలు బయట నిలబడ్డారు. అంటే మనం ఆ క్యారెక్టర్లో లేము, ఆ వ్యవస్థలో లేము. మన యొక్క బ్యాచ్ చాలా అందమైన కుటుంబం. ఈ బ్యాచ్ అంతా మనం అందరం గర్వించదగ్గ వ్యక్తులుగా మిగిలాలంటే మనం కొన్ని పెద్దల సూచనలు పాటించాలి. మనం వాళ్ళ అడుగుజాడలో వాళ్ళైతే ఎంత ఆరోగ్యంగా, ఎంత మానసికంగా ఉల్లాసంగా కూడా మనం కూడా ఉండాలని కోరుకుంటూ మనందరం కూడా అది పాటించాలని మరొకసారి మనందరం గెట్ టుగెదర్ పెట్టుకొని ఈ లైఫ్ను ఎంజాయ్ చేయాలి. రకరకాలుగా మనం వ్యక్తులుగా కాకుండా అంత సమూహంగా వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడదు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. వచ్చినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు మరియు మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మాది స్వగ్రామం హుజురాబాదు. నేను అంటే దాదాపుగా మా నాన్నగారు అంటే దాదాపు అందరూ తెలుసుంటారు. కొమరవెల్లి కైలాసం వాళ్ళ అబ్బాయి. నేను బాల్యం అంటే ఫస్ట్ ప్రైమరీ స్కూల్ అంటే సరస్వతి శిశు మందిర్, తర్వాత హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చి జరుపుకుంటా. ఆ రోజులలో ఇదే రాజకీయ పలుకుబడితోటి మన హుజురాబాద్ పెద్ద పట్టణమైన పెద్ద గ్రామమైనా కూడా ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. చిన్న గ్రామమైన జరుపుకుంటలో అక్కడ డిగ్రీ కాలేజ్ ఉండే. తప్పనిసరి పరిస్థితులలో మనం డిగ్రీ చేయాలంటే జమ్మిగుంటకు లేదంటే వరంగల్, హన్మకొండ, కరీంనగర్ వేరే ప్రాంతాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంది. నేను దగ్గరగా చూసుకొని జమ్మిగుంటలో డిగ్రీ పిఎస్సి చేశాను. పిఎస్సి పిసిఎల్ కూడా. అప్పటి రోజులలో మనకు గుర్తుకొచ్చేది
కెమిస్ట్రీ సార్ లక్ష్మీ సారు ఈరోజు చెప్పిన లెక్చర్ తెల్లారి ఎవరినైనా పిలిచి స్టేజ్ మీదకి రమ్మనేది, నిన్న ఏం చేయకుండా చెప్పమనేది. దాంతో ప్రతి ఒక్కరికి ఒక భయము, ఒకటి ఖచ్చితంగా చదవాలి, లేకపోతే నేర్చుకోవాలి, నోట్స్ రాసుకోవాలి, ఇది కంపల్సరీ ఉండేది. అలాంటి క్రమశిక్షణ అలాంటి శిక్షణతోనే మనందరం ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నాము. వాస్తవంగా నాకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, కానీ మా నాన్నగారు పోనీయలేదు. మనకు వ్యాపారం ఉంది, మనము వ్యాపారంకి ఉండాలి అని చెప్పి వ్యాపారంలో ఉంచడం జరిగింది. నేను వ్యాపారం అయితే ఒక 12 సంవత్సరాలు పరకాల్లో హిందుస్థాన్ లివరీ డిస్ట్రిబ్యూషన్షిప్ అక్కడ చేశాను. దాని తర్వాత వరంగల్లో పారాబాయిల్ రైస్ మిల్లు, అక్కడ ఇప్పుడు అదే వ్యాపారం చేస్తున్నాను. తర్వాత ఏంటంటే నేను కొందరికి ఉపాధి, నా దగ్గర నెలవారీ జీతం తీసుకునే వాళ్ళు ఒక 12 మంది ఉన్నారు. డైలీ లేబర్ అలాంటి వాళ్ళు ఒక 50 మంది పనిచేస్తారు. అంటే ఒక రకమైన తృప్తి ఏంటంటే నేను కొందరికి ఉపాధి కల్పించాను అనేటువంటి తృప్తి ఉంది నాకు. ఉద్యోగం అనేది లేదు అనేటువంటి దానికంటే ఈ రకంగానైనా నేను ఒక రకంగా సేవ చేస్తున్నాను అనుకుంటున్నాను. దాని తర్వాత మా బాబు వాడు బీటెక్ చదివించాను, ఎంబీఏ కూడా చేశాడు. ఉద్యోగానికి పంపించలేదు, నాతో పాటు వ్యాపారానికి తీసుకున్నాను. ఒకడే అబ్బాయి, 2 అమ్మాయిలు. ఒక అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో, ఇంకో అల్లుడు హైదరాబాద్లో 50. 2 మనవరాళ్ళు, 3 మనవరాళ్ళు, మొత్తం 5. ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి వ్యాస ప్రభాకర్ నాకు కూడా కొన్ని పనులు అప్పచెప్పాడు. నేను కూడా ఆ పనులు చేసిన, అందరం కలిసి చేస్తేనే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. అందరు రావడం కూడా చాలా సంతోషం. గౌరవనీయులు, గురువులు మరియు మిత్రులు అందరికీ నమస్కారం. టైం తక్కువ ఉందని తగ్గించుకొని మాట్లాడే పరిస్థితి. ఇప్పుడే కాకుండా మనకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాక ఈరోజు చెప్పేది క్లుప్తంగా ఏంటంటే, నా లైఫ్లో ఇంటర్మీడియట్ వరకు సవ్యంగా జరిగింది. యాక్చువల్గా 9th క్లాస్లో నేను బయోసైన్స్లో టాపర్. ఇంటర్మీడియట్లో అది ఓన్లీ ఎంపీసీ అప్లై అయ్యాను, మా అన్న చెప్తాను అప్లై చేసి సీట్ వచ్చింది అన్నీ ఉండిపోయాను. నాకు అప్పటి వరకు మ్యాథ్స్ అంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం, హిందీ అంటే భయం, సోషల్ అంటే రాదు. వచ్చేది ఒకటి బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ తెలుగు. నువ్వు ఉన్న ముట్లో టాప్, మిగిలిన లాస్ట్, ఫస్ట్ నుంచి లాస్ట్ ఉంది. అలాంటి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫిజిక్స్ అంటే ఎంత భయమో ఆ భయం కూడగొట్టడానికి ఎక్కువ శాతం బాబాయ్ సార్ యొక్క పాత్ర ఉంది. అక్కడికి వచ్చే వరకు నెక్స్ట్ ఏందో తెలియదు. ఫస్ట్ నుంచి 10th ఫెయిల్ అయితే ఇంటికే, 7th ఫెయిల్ అయితే ఇంటికే, నెక్స్ట్ ఏంది అంతవరకు. కానీ ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఏందని తెలియదు. అప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అనేది సెకండ్ ఇయర్లో ఐడియా ఉంది. అప్పటి వరకు ఇంగ్లీష్ అనేది ఒకటి ఎంట్రన్స్లో ఉండేది. ఇంగ్లీష్ అంటే మనకు భయం కనుక నో ఇంజనీరింగ్, నెక్స్ట్ ఏది ఉంటుంది. మా బ్యాచ్కి అందరు తెలుసు అనుకుంటా ఇంగ్లీష్ తీసేసినప్పుడు అప్పుడు రాజయ్య సార్ వాళ్ళంతా ఇంజనీరింగ్ రాద్దామన్నారు. రాజయ్య, గోపాలరావు, రాజేందర్, మక్బూల్ అందరం. సో ఇంగ్లీష్ లేదుగా, చలో మన తోపిగా చేయొచ్చు అని అప్పుడు ట్రై చేసినాము. మేము మా అనకొండలో ఎస్ఆర్ రిపేర్లో రాజేందర్, గోపాలరావు అందరూ రూములలో చదివే తక్కువ, తిరిగేది ఎక్కువ. సో చేసినాం. అప్పుడు క్వాలిఫై కాలేదు. సో అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంటే నా మనస్తత్వం ఏంటంటే ఏదైనా చేయాలంటే చేయాలి, కష్టమో నష్టమో. అలా ఎన్నో హార్డిల్స్ ఫేస్ చేసినాం, ఎన్నో రకాల తిట్లు పడ్డాం,
వీరే సార్ మాత్రం పేరు పెట్టి అరే అని కూడా. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా చుట్టాల పిల్లలు, మా మేనబావ ఉన్నాడు, మా కొడుకు ఇంకా తల చుట్టాలని ఒక ఫ్యామిలీ, మన సొంతూరు, సొంత ఫ్రెండ్స్, ఇదంతా ఒక క్లోజ్ సర్కిల్లో ఫ్రీగా ఏం చేయాలంటే అది, ఎవరితో చేయాలంటే అది. ఎక్కువ శాతం ఫ్రెండ్స్ ఉండేది. ఆ ప్రాసెస్లో ఒక పానిపట్టి యుద్ధం చేసి ఇంజనీరింగ్ జాయిన్ అయిన వరకు అయ్యాం. కానీ తర్వాత కష్టాలు అక్కడ స్టార్ట్ అయినాయి. ఎక్కడ చదివిన తెలుగు మీడియం, మ్యాథ్స్ వేరు, అటు పోయినాక ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్, మిగిలిన సబ్జెక్టు వేరు. సో అటో ఇటో బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, తర్వాత ఎంటెక్ కంప్లీట్ చేసి, పిహెచ్డి కంప్లీట్ చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపాల్గా అయితే అని మాత్రం ఊహించలేదు. ఇదంతా ఊహించకుండా ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏదో ఒక దరి చేరినట్టు ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి చేరడానికి చాలామంది పాత్ర ఉంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పార్ట్ ఈజ్ మై ఫ్రెండ్స్, దెన్ మై టీచర్స్, దెన్ లాస్ట్ మై పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్. నేను అది గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్సే నాకంటే ఎల్డర్గా థింక్ చేసేవారు. నాలో ఉన్న కెపాసిటీని గుర్తించారు, నేను ఏం చేయగలను చెప్పారు, గో హెడ్ అన్నారు. ఈ బిలీఫ్స్ నా మీద మా ఇంట్లో ఎవరికి ఉండేది కాదు. కాబట్టి అది పోరాటం చేసి చెప్పినటువంటి విషయం. సో ఎవరిలోనైనా టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించి దాన్ని ప్రమోట్ చేసేవాడు ఉంటే ప్రతి ఒక్కటి గొప్ప. దిస్ ఈజ్ మై సైకాలజీ. ఇప్పుడు నేను టీచర్గా ఉన్నాను. ఏ ప్రొఫెషన్ అయితే వద్దు అనుకున్నానో ఆ ప్రొఫెషన్లో సెట్ అయి ఉన్నాను. కానీ ఇప్పుడు మన గురువులు మనకి ఎంత ఆరాధ్య దైవం ఉన్నారో, నన్ను ఆ విధంగా గుర్తించే స్టూడెంట్ చాలామంది ఉన్నారు. సో ఎక్కడ పోయినా ఏదైనా ఈ అప్రైజర్స్, ఈ అప్రిషియేషన్స్ పొందుతున్నాను. సో నేను సంపాదించే డబ్బుల కంటే సంపాదించే పేరే ఎక్కువ. సో ఎక్కడ పోయినా నా నేమ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ పేరు ఖరాబ్ చేసుకోలేదు. సార్ చెప్పినట్టు అలవాట్లు కూడా ఉన్నాయి, కానీ అన్ని లిమిటెడ్. దట్ ఈస్ నాట్ అ ఫ్యాషన్. మై ఫ్యాషన్ ఈజ్ టు గెట్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ. అది మాత్రం కాపాడుకుంటాను. నా వల్ల నా ఫ్రెండ్స్కి కానీ, నా గురువులు కానీ, నా పేరెంట్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ ఎవరి పేరు ఖరాబ్ కాదు. అక్కడ వరకు చాలండి. సో ఫైనల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మా ఫ్యామిలీ పరంగా చూస్తే నాకు 2 పిల్లలు. పాప మ్యారీడ్, యూఎస్లో ఉంటారు. బాబు అన్మ్యారీడ్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. మా వైఫ్ గవర్నమెంట్ టీచర్, ఇంకొక 5 years సర్వీస్ ఉంది. మా విలేజ్ పక్కనే రాంపూర్ నుంచి మేము ఉన్నాం ముగ్గురం. ఇంటర్మీడియట్ నుంచి మా దగ్గర కథ విజయపాల్ రెడ్డి, రామరెడ్డి, ఇంకొక స్వామిరెడ్డి అని ఉండేది. వీరే సార్కి మా నాన్న తెలుసు, మా అన్న తెలుసు, నేను తెలుసు. మల్లారెడ్డి సార్కి మా బావ తెలుసు. అలాగే రామకృష్ణ రాజు నాకు 9th క్లాస్మేట్. ఇలా సగం మంది 10th క్లాస్మేట్స్ ఎంపీలో మళ్ళీ ఇంటర్మీడియట్లో ఉన్నాం. సో తర్వాత ఇంటర్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ విధంగా చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా ట్యూషన్లు, ఆ లైఫే బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు ఆ లైఫ్ లేదు, రాదు, ఉండదు అనుకుంటున్నాను. సో ఉన్న ఆ సర్కిల్ని అయినా ఫరెవర్ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక నలుగురేదో తప్ప నేను అందరిని గుర్తించాను. ఆ నలుగురిని నెక్స్ట్ టైం గుర్తిస్తాను గ్యారంటీగా. ఎవరినైనా గుర్తించకపోతే సారీ. మనం ఫ్రీక్వెంట్గా కలుసుకుంటే అవకాశం వస్తే ఎంత వీలైతే అంత కలుసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నాను. అందరూ చెప్పినట్టు ఆ ప్రపోజల్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ గెట్టులా ఏర్పాటు చేసుకొని ఈ విధంగా కలిసినట్టు కోరుకుంటూ మనందరం ఇంకా చాలా బాగుండాలి, చాలా కాలం కోరుకుంటూ మన గురువులు ఇంకా మనం జీవిస్తూ ఉండాలి, ఇంకా ఎక్కువ కాలం ఉండాలి, అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. థ్యాంక్ యూ. స్నేహితులకు నమస్కారం. నా పేరు సుధాకర్, సింగాపూర్. నా వృత్తి కిరాణా షాపు. 5-6 సంవత్సరాలు పొదుపు సంఘానికి అధ్యక్షుడు చేసిన నేను. రాజకీయాలకు రాలేదు, కానీ అందరూ మనలు ఉండే మిత్రులు, స్నేహితులు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే నాకు చేతనైన వాళ్ళకి నేను సహాయం చేస్తాను. అందరు వెల్ విషర్సే, అందరు మంచి వాళ్ళే. ఈ సమావేశానికి జరగడానికి సాగరించిన మిత్రులకు నమస్కారం. ఒక పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, బాబు యూఎస్లో
లాస్ట్ 6 months ఎంఎస్ వరకు బాగానే ఉంది. థ్యాంక్ యూ సుధాకర్ గారు. నేను ఓరిగంటి సపరేట్గా సంబంధించి వేరే వారు మన ప్రిన్సిపాల్, ఇంకొకటి మాకు హెడ్ మాస్టర్ కూడా. ఎందుకంటే హై స్కూల్లో 8th, 9th, 10th మల్టీపర్పస్ హై స్కూల్ అక్కడనే మాకు ఆడ తిట్లు తప్పలేదు, బ్రహ్మాండంగా తిప్పుతుంటే ఆ భయంతోనే ఇవాళ ఈ స్టేషన్ ఉన్నాం అనేది మేము అనుకుంటున్నాం. తర్వాత ఇంటర్ వచ్చే వరకు మళ్ళీ వారే ఉన్నారు. ఇక మనకి 2 ఏళ్ళు తప్ప ఇవి హ్యాపీగా ఇక మనం ఎంజాయ్ చేసుకోవడం, సార్ తిరుగుతాడు మనం చేస్తాం. అంటే ఆ స్టేజ్ నుంచి పెద్దగా బయటకు వచ్చేసినాం. తర్వాత ఫిజిక్స్ లెక్చరర్ గారు ప్రొఫెసర్ గారు, ఆత్మారావు సార్, మళ్ళీ ఈ మల్లారెడ్డి సార్, ఈ గురువులందరికీ కూడా ఎంత పాదాభివందనం చేసినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము కూడా. ఏ శిష్యుడు కూడా ఆ గురువు యొక్క రుణాన్ని అది సాధ్యం కాదు కూడా. ఆ విధంగా ఇంటర్ అయిపోయింది. తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాకు 2 అమ్మాయిలు, మాకు పక్కదే ఊరు దమ్మకపేట, మున్సిపాలిటీలోనే కలిసిపోయింది. తర్వాత మా ఊరు నుంచి 4 ఉన్నాం. మా కజిన్ చనిపోయింది, ఇప్పుడు లేదనుకుంటున్నాను. ఇంకోటి సమయం ఉండేది, మాకు కొడుకైతాడు నిదర్శనారెడ్డి కమలాపూర్. మేము 4 ఆ ఊరు నుంచి వచ్చేది, మా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండేది. రోజు వచ్చే కాలేజీ పూర్తి అయిపోయింది. తర్వాత నాకు 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలు కూడా అమెరికాలో వెల్ సెటిల్డ్. పెద్ద అమ్మాయిని ఎల్బీ నగర్ హైదరాబాద్లో పక్క విలేజ్ ఆరోట్ల, వాళ్ళు ఎల్బీ నగర్లో సెటిల్ అయ్యింది. వాళ్ళు మా పెద్ద అమ్మాయికి ఒక బాబు, వాళ్ళ గ్రీన్ కార్డు హోల్డర్లే, ఇక వాళ్ళు అక్కడే సెటిల్ అయ్యారు. మా చిన్న అమ్మాయిని కరీంనగర్ దగ్గర శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, అవి మా మిసెస్ మేనమా వాళ్ళే. ఆ చిన్న అమ్మాయిని మీకు తెలిసే ఉంటుంది, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు, ముద్దసాని లక్ష్మారెడ్డి అని. వాళ్ళ మేనకోడలే నా భార్య. ఆయన కోరిక మేరకే నా చిన్న బిడ్డను మళ్ళీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ బిడ్డ చిన్న కొడుకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా యూఎస్ఎల్నే వెల్ సెటిల్డ్, వాళ్ళు అక్కడే ఉంటారు. ఫ్యామిలీ పరంగా ఫుల్ హ్యాపీ. వాళ్ళు నా మీద ఎదురు చూడడం ఏం లేదు, వాళ్ళే నాకు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే అబ్బాయి లేరు కాబట్టి. ఇక నాకు మీరు ఎవరో చెప్పారు కొడుకులతోని తర్వాత కోడలతో ఏదో పోరు, అవన్నీ నాకు లేవు. భగవంతుడు అవి లేవు. చాలా చక్కగా చూసుకునేటువంటి అల్లుళ్ళు ఉన్నారు. బిడ్డ చిన్నాళ్ళు అంటే నాకు మేనల్లుడే, మా ఇంట్లో పుట్టి పెరిగిన పరిస్థితుల్లో అది నా ఫ్యామిలీ. ఇక నా స్టడీ విచిత్రంగా జరిగింది. ఎందుకంటే మా విలేజ్లో అప్పటి వరకు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ ఎవరు లేదు. ఏమున్నా మేమే ఇక పోవాలి, ముందుకు నడిపించుకోవాలి. టీచర్ ఈజ్ ద బెస్ట్ గైడ్, నాట్ టెక్స్ట్ బుక్. ఒక గైడ్ అనేవాడు అన్నో, తమ్ముడో, తండ్రో, ఆ తర్వాత లాస్ట్కు మనకు గురువే. మన మార్గదర్శకాన్ని ఎంచుకునేది మనకన్నది తల్లి అయితే పెంచింది తండ్రి. మన నడక నేర్పి మనకు ఒక సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తి అనే గురువు. ఆ గురువు అలాంటి సజెషన్స్ లేక సరే ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా కజిన్ వీళ్ళంతా జన్మకుంటలో డిగ్రీలో జాయిన్ అయింది. నేనేం చేయాలి, సాయంత్రం అయిందంటే పోలీసులు ఊళ్ళకి వచ్చేది. మరి చాలా ఫేమస్, ఎప్పుడు ఎవరు కొడతాడో తెలుస్తలేదు, ఎవరు తీసుకుపోవడో తెలుస్తలేదు. అరే ఈ పరిస్థితిలో మన ఊళ్ళో ఉంటే నేనేం చేయాలని చెప్పి ఆఖరికి లాస్ట్కు అమ్మకొండ దగ్గర ఉంది, కరీంనగర్లో బంధువులే ఉన్నారు. తన ఎక్కడో పీస్ఫుల్ గా ఉండాలని సిద్దిపేట వెళ్ళి, అప్పుడు సిద్దిపేట నాకు అది తెలియదు. బస్ ఎక్కినా పోయినా అప్లై చేసినా సీట్ వచ్చింది, జాయిన్ అయిన తర్వాత మన ఈ ఫ్రెండ్ ఒక సంవత్సరం ఆనాడు కలిసి డిగ్రీ కాలేజీలో కలిసిన తర్వాత అన్న గీడెందుకున్నావు అంటే కాలేజీకి వచ్చిందంటే అరే నేను ఇన్నే చేస్తున్నాను అన్నాడు. మరి ఎట్లా నాకు ఏం చేయాలంటే గత తెలుసు నా దగ్గర వచ్చి అందరం ఉన్నాం. ఆ కనికే ఉండే తర్వాత 2 జమదగ్ని నేను ఒక రూమ్లో ఉన్నాం ఫస్ట్ ఇయర్. ఇక సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక నేను వేరే సెపరేట్ భారత్ నగర్ అని ఒకటి ఫేమస్ గా ఉండే అక్కడ ఉన్నాం. ఈ కేసీఆర్ మాకు సీనియర్ అయ్యి ఇట్లే ఉండేది. సాయంత్రం అని ఇంటికి దగ్గరే ఉండేది, పిలిచేది, మాట్లాడేది, ముచ్చటంతా చెప్పేది. అప్పుడు మనకేం అర్థమైంది కాదు,
చాలా సబ్జెక్ట్ ఉండేది. చేసినట్టు ఇక బిజినెస్ చేసినట్టు ఆయన వెళ్ళిపోయింది. మేము ఈ లోపల చదువుకొని డిగ్రీ పూర్తి కాకముందే ఒక ప్రైవేట్ వ్యవస్థ నాడు ఏర్పాటు చేసి సిద్దిపేట సమ్రేట్ అంటే నేను ఒక్కనే, మా వాళ్ళు ఇక్కడ కూడా సిద్దిపేట సమ్రేట్ అని అంటారు. వ్యవస్థను ఒక ముగ్గురం కలిసి మ్యాథ్స్, ఇంగ్లీషు, తర్వాత నేను మ్యాథ్సే కానీ ఫిజికల్ సైన్స్ చెప్పాలి అని అంటే ఫిజికల్ సైన్స్ స్టార్ట్ చేసి ఒక ట్యూటోరియల్ కాలేజ్ బ్రహ్మాండంగా అయిపోయింది. దీని తర్వాత స్కూల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. స్కూల్ పెట్టాం. కేజీ టు పీజీ వరకు రకరకాలైన కోచింగ్ సెంటర్లు, ఇటు హై స్కూల్ వరకు స్కూల్ అట్లా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా నడుస్తుంది. 86లో బీడీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడే చేశాను. నా తర్వాత సంజయ్ రెడ్డి వచ్చాడు మనోడు. నా 86 బీడీ అయిపోయింది. బీడీ అయిపోయిన తర్వాత సంజయ్ రెడ్డి అప్పుడు ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. నా తర్వాత ఆయన చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఉద్యోగం చేయాలన్నా లేకపోతే ఇవన్నీ వదిలేసుకోవాలన్నా. సరే అప్పుడు ఎంత 500 బేసికే, మీకు తెలిసి ఉంటుంది మన ఉపాధ్యాయులందరికీ. 500 బేసిక్, తర్వాత 10 బేసిక్, తర్వాత 1975. ఈ 500 నాకు కొడతాం. నాకు ఇక ఒక్క గంట 2-3 గంటలు చెప్తే వస్తున్నాయి కదా, వదిలేస్తున్నాం. కాలేజీలో పార్ట్ టైం రెసిడెంట్గా పనిచేసి సండే సాటర్డే అయితే ఓపెన్. నాకు అప్పుడు ఎంఏ అయిపోయింది, ఎంఏ లిటరేచర్ అండ్ ఎంఈడి అయిపోయింది. అట్లా సాటర్డే సండే డిగ్రీ, ఓపెన్ డిగ్రీ చెప్పేది. ఈ పరిస్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చాడు. వచ్చి రకరకాలు పెట్టి 2001లో ఇది పెట్టి తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు చదువు రాని వాళ్ళంతా కౌన్సిలర్లు అయ్యారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు అయ్యారు. ఇవి పోయిన తర్వాత వాళ్ళు కౌన్సిల్ అయిన తర్వాత ఇవి బాగా సంపాదిస్తారు. మనకంటే మామూలుగానే ఉన్నాం. ఏం చేయాలి, మళ్ళీ వెళ్తూ పోతే కనుక ఆయన ఇంకనే ఉండేవాళ్ళు. అటు పోవాలన్నా ఇటు పోవాలి. ఎందుకో అది అసలు ఏది డిసైడ్ చేసుకోలేకపోయినా దీన్నే కంటిన్యూ అయినా 32 సంవత్సరాలు వచ్చింది. ఎందుకైనా మంచిది డిఎస్సి రాద్దామని చెప్పి అయితే తర్వాత రాదు ఓసీలో పోయి అయితే డిఎస్సి రాసిన. డిఎస్సి రాస్తే అంతా నా చుట్టూ హాల్లో మొత్తం నా స్టూడెంట్స్. వాళ్ళు సార్ అంటే నిజంగా నువ్వు ఎందుకు వచ్చినావే వాళ్ళ కొరకు నువ్వు కలిసి సార్ నా కొరకే వచ్చిన నేను నాన్న ఒకరి కొరకే నేనే రాసుకుంటాను, ఏం డిస్టర్బెన్స్ ఉండదంటే రాసినాం. తర్వాత వచ్చేసిన తర్వాత మాకు అప్పుడు డిఓలు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఉండేది, ప్రైవేట్ స్కూల్ కదా. వెళ్ళిన తర్వాత సార్ నా పరిస్థితికి ఇది పడి నడుతుంది, మరి ఇన్స్టిట్యూషన్స్ వదిలేస్తావా అని. లేదు సార్ అది వదిలేకుండా నాకు నడిచేటట్టుగా మీరు ఏమైనా చేయాలంటే చక్కగా ఉర్దూ మీడియం స్కూల్ పెట్టి ఇచ్చిండు. అది 3 కాదు, 1, 2, 3 అవి ఏంటి అది నాకు ఏది రాదు. అయితే ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఉన్న చూసుకుంటే కానీ వెళ్ళిపోయిన బండి చూసుకోవాలి. అది అయిపోయింది. ఆడి క్లోజ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేద్దామని బాగా ఆలోచన ఉండే. మా ఫ్రెండ్ వేణుగోపాల్ రెడ్డి చేసిన తర్వాత రాసినాం, వచ్చింది. మనకి ఎక్కడొస్తే గవర్నమెంట్ రాదు కదా. మాతృశ్రీ అని అది శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిటీఐకి వెళ్ళాల్సి. అలా 3500 కిడ్స్ కాలేజ్లో మన సినిమా సింగపూర్ లేదు. ఆయన దగ్గర ఉంటుందంటే మరి ఎట్లా 7500 పైసలు ఏం పట్టించుకుంటే డిగ్రీ కట్ చేసి అది పోయింది. అక్కడ నుంచి పీజీ కంప్లీట్ చేసి తర్వాత ఆ ఎడ్యుకేషన్ అక్కడనే సిద్దిపేట కంప్లీట్ చేసిన తర్వాత ప్రమోషన్లో రామాయణపేటలో అక్కడ ఒక 5 years చేసిన తర్వాత స్కూల్ అన్ని ఊలిపోయే పరిస్థితులు ఉంటే ఆ సర్పంచ్ని అడిగి అన్న ఇది ఊలిపోయే పరిస్థితులు నేను కడదామనంటే ఆయన మాట్లాడి మా సిద్దిపేటలో బాగా ఉన్నాయని చెప్పి ఆడొకటి తగ్గించిన. పోయిన తర్వాత మొదటి హైదరాబాద్ పక్కకు పోయినా, అక్కడ కూడా మాట్లాడినా, అక్కడ కూడా ఏర్పాటు చేయించిన. ఇప్పుడు ప్రజెంట్ అమీన్పూర్ బిహెచ్ఎల్ పక్కకే ఉన్నది, అక్కడ కూడా ఏర్పాటు చేసినాం బ్రహ్మాండంగా. ఇప్పుడు 5 ఎకరాలతోని ఫౌండేషన్ వేసిన నడుస్తుంది. ఉన్నంత సేవలో మంచి చేయడానికి 24 గంటలు అంటే నా ఫ్యామిలీని వదిలేసుకున్నా, మా మెసేజ్ చూసుకున్నాను వదిలేసుకున్నాను. ఇది నా ఎడ్యుకేషన్ నుంచి వచ్చింది. కావాలంటే కాదు, మధ్యలో ఆపలేము. లెక్కలు చెప్పేటప్పుడు మనం ఈక్వేషన్ చెప్తూ ఉంటాం, మధ్యలో ఆపమంటే ఏ రోజు నుంచి కూడా కంప్లీట్ చేస్తా. అప్పుడు మీరు వద్దు సాంపేస్ అక్కడ ఉండే ఏమైనా పీరియడ్ చేద్దామంటే 5 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాను. వాటికి పోయి చాపలు కూర్చుండేది. ఇక రాడు నాకు తెలుసు, మీకు అంతా కంప్లీట్ చేసుకునేది. అక్కడ నుంచి కోచింగ్ సెంటర్లు, తర్వాత ప్రైవేట్ సెంటర్లు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇంకో వండు ఏంటంటే ఇప్పుడు ఎంపీ రంగనాథన్ రావు ఉండేది నా ఇన్స్టిట్యూషన్లో పనిచేసిన పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చినప్పుడు బయలుదేరి చెప్పేవాడు. అట్లా చాలా పొలిటికల్ గా చాలా దగ్గరగా ఉండేది. అటు వెళ్ళనా ఇటు వెళ్ళనా ఇప్పటికి కూడా అట్లే ఉండేది. ఆయన ఆ ఆలోచన అంతా విలేజ్లలో ఉపయోగించుకొని విలేజ్లతో బడికి సాయం చేయగలిగే పరిస్థితి తెచ్చుకున్నాం. ఇక రెండోది ఏంటి అని అంటే ముగిస్తానులే, 1 నిమిషం ముగిస్తాను. ఇంతకుముందు మన గురువులు చెప్పినట్టుగా నాకు 2 అభినయం, వాళ్ళ ప్రభావం. నేను ఇప్పటికి కూడా నా పిల్లలకు అదే చెప్తాను,
గురువు మీద ఏ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గురువు ఏదైనా ప్రేమ, గౌరవం, మంచు, భయమో, శక్తి ఉంటే అవి వచ్చేస్తాయని చెప్పి ఆ ఫిజిక్స్ మీద నాకు ఎందుకో బాగా ఇంట్రెస్ట్ పడ్డది సార్. అట్లా బ్రహ్మాండ తర్వాత తెలుగు ఒకటి, తెలుగు సార్ చెప్పేది బ్రహ్మాండ చెప్పేది. ఈ రెండే సబ్జెక్టులు ఎంఏ అది చేసిన ఫిజిక్స్, కాలేజీలో పనిచేసినప్పుడు కూడా నా ట్యూషన్స్ అని కూడా ఈ ఫిజిక్సే చెప్పేవాళ్ళు. లాస్ట్ మ్యాథ్స్ ప్రమోషన్ వచ్చినా కన్వర్షన్ అయి మళ్ళీ ఫిజికల్ సైన్స్కి వెళ్ళిపోయినా. అట్లా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇక రెండోది లాస్ట్ ఏంటి అని అంటే ఆధ్యాత్మికంగా తర్వాత ఏదైనా సాయం చేయడం. ఇప్పుడు నా థింగ్ అంతా అదే ఉంది. ఇప్పుడు నేను సంపాదించి చేసేది కూడా ఏం లేదు, చిన్నగా రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటాను. తర్వాత ఆధ్యాత్మికంగానే ఎక్కువ వెళ్ళిపోయాను. నాకంటే నేను 25% అంటే మా మిస్సెస్ 75%. ఆమె చేస్తాను. మా ఊళ్ళో దాదాపు 5 గుళ్ళు డెవలప్ చేసిన సొంతంగా నా తాత నుంచి వచ్చే గుడిని మొత్తం ప్రతిష్ట చేసి కట్టించి ఇప్పటికి కూడా మెయింటెనెన్స్. ఈ రోజు కూడా ప్రోగ్రామ్స్ అవే ఉండే, అన్ని మళ్ళీ సాఫ్ చేసుకొని చేసి అవన్నీ వదిలేసి నేను మళ్ళీ ఇక్కడికి రావడం. అదేవిధంగా అత్తగారి ఇంటి దగ్గర జాగా తీసుకుని ఆడో ఫామ్ హౌస్ ఉంది. వాళ్ళకాడ అవేకో మా మిస్సెస్ చిన్నప్పుడు కూర్చేదాన్ని. అప్పుడు ఎంత చిన్నప్పుడు ఉండేది. ఆడ ఒక ఫంక్షన్ హాల్ కట్టించేసిన వాళ్ళకి అది ఇచ్చేస్తే ఆ గుడికి అంత ఇన్కమ్ అయింది. మా ఊళ్ళో ఏదైనా పేదలు వాళ్ళు వీళ్ళు వస్తే రూపాయో 10, 5, 10 ఇప్పటికి కూడా సాయం నా చేతనంత వరకే సాయం చేస్తున్నాను. గుడి అని అంటే ఇంకొక చిన్న గుడి పంచాయతీ ఉండే, అదంతా బాగా చేసిన కానీ ఎందుకంటే నా సాయంత్రం రాగానే అందరూ ఆడ పెట్టుకొని తాగడం. అరే అమ్మవారు దేవుని చేసిన అంటే వినలేదు. వాళ్ళ తమ్ముడు అయితే అడిగిన, అరే నేను కాంపౌండ్ పెట్టిస్తారా, గేట్ పెట్టించి కాంపౌండ్ పెట్టిస్తా, బాగా అనిపిస్తలేదు అని చెప్పి ఏం చెప్తే వాళ్ళతో మాట్లాడినాను అంతే అని. సరే నేను మాట్లాడతాలే అని చెప్పి వారికి వదిలేసి వచ్చాను. ప్రస్తుతానికి నా పరిస్థితిలో అంత ఆధ్యాత్మికంగా వచ్చే రూపాయలు సగం ఇటు చారణ, ఇంకొక చారణ, నా 2 పిల్లలు. ఇది తప్ప ఇక నాకు వేరే లైఫ్ లేదు. ఇక నేను ఎక్కడ సెటిల్ అయినానంటే హైదరాబాద్లో ఉంటాయి, ఎక్కువ ఉండాలనిపిస్తే ఇక్కడ ఒక 1 రోజులు. ఇప్పుడు 1 రోజులే నేను గుజరాత్లో ఉన్నాను, ఇక్కడ కూడా తర్వాత ఇంకొక 1 రోజులు వస్తే సిద్దిపేటలో ఉంటాను. సహాయం చేయడం, ఏదన్నా హెల్ప్ఫుల్గా ఉండడం, ఇవన్నీ నాకు ఊరికే రాలే. గురువుల దగ్గర నేర్చుకున్నటువంటిది నేను అప్లై చేస్తున్నాను. ఇది నాకు గొప్పతనం ఏం లేదు, భగవంతుని ఆ సంకల్పం నాకు కల్పించాడు. తర్వాత అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, పొలిటికల్గా కానీ, బంధుత్వం కానీ విపరీతంగా మా పెద్ద బంధుత్వం పెద్దగానే ఉంటుంది. ఏ సాయం చేయను కానీ ఎన్నడూ కూడా చేతులు ఎత్తి ఒక్కరి కూడా, ఇక కేసీఆర్ కూడా నాకు పని కావాలని కూడా నేను ఎన్నడూ ఆయన అడిగాను. పోవడం, కలవడం, నమస్తే పెట్టడం, రావడం, ఎప్పుడు కూడా నేను ఎవరితో కూడా పని చేయించుకోను. అంటే అది నాకు ఇచ్చిన వరం అనుకుంటాను, భగవంతుడు ఇచ్చిందో. మన గురువులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వాళ్ళ అడుగు జాడలతోనే నడవాలి. ఇవాళ ఆయన గొప్పడ్డాడు కాబట్టి, వారు గొప్పడ్డాడు కాబట్టి ఇవాళ మనం ఎదురు. తర్వాత మన లైఫ్ అన్నది కూడా ఏది అడలసెన్స్ లో ఎదురైన బెల్ షేప్ అంటాం. మనం ఇంటర్మీడియట్ లో మన మైండ్ సెట్ ఎట్లా ఉండేదో బరువు బాధ్యత లేకుండా ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నాం. మళ్ళీ అక్కడే అయినాం. ఎందుకంటే 90% బరువు బాధ్యతలు అందరికీ కూడా తీరిపోయినాయి. మనం చేయాల్సింది ఏంటి, తోటి వాళ్ళకి ఏదైనా చిన్న మాట సహాయమే, ఆర్థికంగా ఇబ్బంది లేదు. అయితే ఇంకా ఎందుకంటే మైక్ ఇస్తే 1 గంట అయినా మాట్లాడతారు. అయితే ఒకటే ఇక్కడ క్షమించాలి, పని చేస్తా. అయితే లాస్ట్కి ఏంటంటే మాట్లాడేటోని నాకు లాస్ట్ చివరికి మైక్ ఇచ్చి ఇక బంద్ అంటే ఏం చేయాలి చెప్పాలని ఉంది. ఒకటే ఇక్కడ కలుసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరో సాయం తీసుకున్నాం, ఒకరికొకరు సాయం. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయ్యి మన సార్ గారు MGM లో వాళ్ళ అమ్మాయి ఆ అనుభవం నాకు చాలా అనుభవాలు అయింది. నేను ఏ హాస్పిటల్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ అమెరికాకి వెళ్ళినా కూడా అక్కడ నా పిల్లలు కనిపించారు. రండి సార్ మా ఇంటికి రండి సార్ అంటే మనం చేసేటువంటి ఆత్మీయత, ఆ సబ్జెక్టు, అవన్నీ కూడా డెఫినెట్ గా అది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అందరం కలిసాం. ఇప్పుడు ఇక్కడ రాగానే మన సేవకుడు అఖిలపల్లి సత్య అనేది మాకు పూర్వకాలం నుంచి మాకు పెద్ద సేట్ అయినది. ఫోన్ చేస్తే ఇప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు మాకు ఇక్కడంతా దాదాపు ఎవరు ఏ పని చెప్పాలన్నా, లేకపోతే నేనే మీకు అనుకున్నాను అనుకోండి, చెప్పాలనుకోండి. ఇంకో కూర్చోడు ఏంటంటే 1 గంట 2 ఉన్నారు అనిపించింది. నాకు కూడా తెలియదు, ఇంటర్మీడియట్ అయిపోయింది. అయితే మా మేనమావది కూడా అనే 1 గంటలకే పోయింటాడు, ఇల్లరిగా పోయిండు, అన్నీ ఉన్నట్టు చేసేవాడు. అంటే ఒకసారి కలిస్తే ఒకరికి ఇంకొకరు సాయం చేయడం, ఆర్థికంగానో, మాట సాయమో, మంచో, లేకపోతే ఇంకా దాదాపు పిల్లల మనవరాళ్ళ పెళ్లిలకు వచ్చారు, అందరికీ అన్ని రకాలుగా జస్ట్ సహాయపడుతుందని మాట్లాడుకోవడమే తప్ప సమయం అయిందని ఎలగొట్టడం. తర్వాత సారీ ఇప్పుడు ఎందుకంటే
ఎక్కువ మాట్లాడే పరిస్థితికి వచ్చింది, ఇంకా మాట్లాడదాం. సరే వచ్చినప్పుడల్లా డెఫినెట్ గా ఫోన్ లోనైనా మాట్లాడుకుందాం. ఎవరికి ఏ సాయం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికి కోఆపరేషన్ గా అన్నదమ్ములు లాగానే ఉన్నాం, అన్నదమ్ములు లాగానే. ఇంతవరకు ఎందుకంటే ఈ బ్యాచ్ ఒకటి చెప్పారు, బ్రహ్మాండమైనటువంటి బ్యాచ్. దానికి కారణం ఎవరు? మన గురువులు. కాబట్టి అందుకే వాళ్ళ రుణం మనం ఏ రోజు కూడా తీర్చుకోలేదు. ఈ అవకాశం అయితే నెక్స్ట్ సమావేశం అనేది ఎప్పుడు పెడతారో ఇంకొకటి వీళ్ళకి తప్పదు. ఎందుకంటే వాళ్ళ సొంత పనులు వదిలేసుకొని పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకో రెండోది, ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా ఆర్థిక వనరులు అవసరం. మోమాడ పడకుండా ₹1 ఎక్కువనే తీసుకోండి. అవసరం వస్తే మీ కష్టం లేకుండా ఫోన్ చేస్తే అందరూ ఇక్కడ అరేంజ్ చేయడానికి అందరూ ఉన్నారు.